గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ హై టెన్షన్. చర్చల ప్రక్రియ ఓ కొలికి వస్తుందనుకుంటే మళ్ళీ మోటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగిన రెండవ విడుదల ట్యాక్స్ పైన ఎలాంటి నమ్మకం లేకుండా పోతుంది. సందిగ్ధత కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 2 వారాలకు విధించిన గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అటు ట్రంప్ ప్రకటించిన కొద్ది వ్యవధిలోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపిన షరీఫ్ కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు షరీఫ్. అయితే ట్రంప్ షరీఫ్ వాదనలు అలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాదన మరోలా ఉంది. ఎందుకంటే ఇప్పట్లో మళ్లీ చర్చల వాదన లేనట్టు కనిపిస్తోందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఎందుకంటే జేడీ వాన్స్ అండ్ టీం పాకిస్తాన్ టూర్ను వాయిదా వేసుకున్నట్లు టాక్. సంప్రదింపులకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్లనేనని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వార్పై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. శాంతి చర్చలు ఏం స్థాయిలో ఉన్నాయి? చర్చల ఫలితాలు ఏమైనా సానుకూలంగా ఉన్నాయా? ట్రంప్ సీజ్ ఫైర్ గడువును పొడిగించారా? ఇరాన్ నుంచి ట్రంప్ ఏం ఆశిస్తున్నారు? ఇరాన్ ఎలాంటి పట్టుదలతో ఉంది? పాకిస్తాన్ ఎందుకు ట్రంప్ ని అభ్యర్థించింది? మళ్లీ చర్చలు జరిగే ఛాన్స్ ఉందా? వాన్స్ అండ్ టీం ఏమంటోంది? చర్చలకు ఛాన్స్ లేదని వాన్స్ ఎందుకు అంటున్నారు? ఎవరిపై ఎవరు పట్టు సాధిస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. సుధా, మొత్తానికి చూస్తున్నాం ఇరాన్ అమెరికా మధ్య అయితే మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నట్లు ఇటు ఆల్రెడీ ఏప్రిల్ 8న ఏదైతే సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందో 2 వారాల సీజ్ ఫైర్ గడువు ముగియబోతున్న కొన్ని గంటల ముందు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఎందుకంటే రెండో విడత చర్చలు అసలు జరుగుతాయా జరగవా అనే ఒక సందిగ్ధంలో ఉన్న సమయంలో ఇటు మళ్ళీ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తామంటూ ట్రంప్ అయితే ఒక కీలక నిర్ణయాన్ని వినిపించారు. అయితే ఇది కూడా ఇటు పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మాత్రమే ఈ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తామంటూ ట్రంప్ చెప్పడం కూడా ఇప్పుడు కొంచెం సంచలనంగానే మారింది. అయితే రెండో విడత చర్చలు పాకిస్తాన్ లో ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్పారు. కానీ ఇటు జేడీ వాన్స్ బృందం కానీ అక్కడికి రాలేదు. అదేవిధంగా ఇరాన్ కూడా ఈ చర్చలకి ముందుకు వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు హార్మోజ్ జలసంధిని పూర్తిగా బ్లాక్ చేసేసారు ఇటు అమెరికా. అదేవిధంగా కూడా ఇటు ఇరాన్ నౌకని కూడా తన దిగ్బంధనంలోకి తీసుకునే నేపథ్యంలో మేము అటు ఇంకా చర్చలకు కూడా వచ్చేది లేదంటూ కూడా ఇటు ఇరాన్ అయితే క్లియర్ కట్ గా చెప్తుంది. అయితే అసలు చర్చలు ఉండబోతున్నాయా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ రాకముందే ఇప్పుడు సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేయడం అసలు ఏ విధంగా చూడాలి, మరి అసలు ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు తుల మధుసూదన్ రావు గారు, అదేవిధంగా వీరశేఖర్ రావు గారు కూడా ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా మధుసూదన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి గారు. మధుసూదన్ గారు, ఇప్పుడు పక్కన ఇంకా చర్చలు జరుగుతాయా జరగవా అనే విషయం మీద ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. అసలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అసలు చర్చలు జరుగుతున్నాయా, వెనకైనా అసలు టాక్స్ నడుస్తున్నాయనే దాని మీద ఇంకో క్లారిటీ రాలేదు. కానీ సీజ్ ఫైర్ అయితే కంటిన్యూ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారండి? ట్రంప్ తప్పని పరిస్థితుల్లో ప్రకటించడం అనేది జరిగిందండి. ట్రంప్ ఒక పక్క ప్రకటిస్తూనే మరొక పక్క రెచ్చగొట్టు ధోరణి. ఒకవేళ మీరు చర్చలకు వచ్చిన తర్వాత ఫలవంతం కాకపోతే భారీ ఎత్తున మీపై దాడులు జరుగుతాయి అని మళ్ళీ టెర్రరైజ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. ఒక పక్క ఈ మన 8వ తారీఖు నుండి ఇచ్చినటువంటి సీజ్ ఫైర్ గడువు ఏదైతే ఉందో ఇవాళ ఉదయం వరకే ముగిసిపోయింది. అంటే మళ్ళీ యుద్ధ వాతావరణం వచ్చింది. ట్రంప్ ప్రకటించిండు అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అంటా ఉన్నాడు. సంతోషం వ్యక్తం చేసిండ్రు ఆయన. కానీ మరి ట్రంప్ దాన్ని ఎంతవరకు స్టాండ్ అయి ఉంటాడు? ఆ దేశం నుంచి వచ్చిన ప్రకటన, ట్రంప్ నోట్లోకి వెళ్ళి వచ్చిన ప్రకటన, అది ఎంతవరకు అనేది ఇప్పుడు ధృవీకరణ జరగలేదు దాని మీద. కానీ ఇవాళ ఇరాన్ కూడా ఏమంటుంది అంటే మేము ఇవాళ పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు, ఆ చర్చలు ఫలవంతమైతే నమ్మకం లేదు, మేము పోతున్నాము అని చెప్పట్లేదు, వస్తున్నాము రావట్లేదు, ఏది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే మనకు రాత్రి వరకు ఉన్నటువంటి సమాచారం ఇవాళ ఉదయం వరకు కూడా ఇరాన్ నుంచి కానీ ఇటు అమెరికా జేడీ వాన్స్ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ రాలేదు. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ అక్కడ ఇస్లామాబాద్ లో కూర్చొని చర్చ డిస్కషన్ జరిగేది ఉండే 2 దేశాల మధ్యలో. కానీ దురదృష్టం ఏంటంటే చర్చ జరగలేదు.
కనీసం ఇవాళ గడువు ముగిసిన సందర్భంలో ఈ రోజైనా ఈ చర్చలు జరుగుతాయేమో అని మనం ఆశ వ్యక్తం చేసినాం. ప్రపంచం అంతా కూడా ఉత్కంఠతో చూసింది ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరగాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ మొన్న తౌస్కా సంబంధించినటువంటి ఒక నౌక, అంటే ఇరాన్ కి సంబంధించినటువంటి నౌక, దాన్ని చైనా నుంచి ఇరాన్ కు వస్తున్నట్లుగా దాన్ని గుర్తించి ఆ నౌకను పట్టుకున్నటువంటి సందర్భంలో అది చైనా నుంచి అణు బాంబులను తయారు చేసేటువంటి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటివి, ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన సామాగ్రి రసాయనాలను పట్టుకొని వస్తున్నటువంటి నౌకగా అది ఇరాన్ కు పోతున్నట్టుగా అమెరికా గుర్తించింది. అంటే ఒక పక్క ఇటు అమెరికానేమో తన సాయుధ దళాలంతా కూడా సౌదీ ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున మిలిటరీని దించుతూ మిలిటరీ యాక్షన్ చేయడానికి వాళ్ళు రెడీగా ఒక పక్క అమెరికా అవుతున్నట్టు సందర్భంలో, మరోపక్క చైనా నుంచి కూడా ఆయుధాలను కెమికల్స్ ని కూడా తెచ్చుకునే ప్రయత్నంలో ఇరాన్ కూడా, అంటే ఈ యొక్క సీజ్ ఫైర్, ఈ సంధి ఏదైతున్నదో 2 వారాల గడువు ఏదైతున్నదో ఈ 14 days సమయంలో రెండు దేశాలు కూడా తన యుద్ధంలో నష్టపోయినటువంటి కావచ్చు, లేకపోతే యుద్ధంలో రేపటి పై ఎత్తులు వేయడానికి సంబంధించినటువంటి ఎత్తుగడల కోసం వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకోవడానికి వాళ్ళు ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈ యుద్ధము ఈ స్థాయిలో ఇప్పుడు కథమవుతుందని చెప్పి మనం అనుకోవడం లేదు. ఎందుకనంటే ఈ రెండు దేశాల మధ్యలో కూడా చర్చలు ఫలవంతమయ్యే ఆస్కారం లేదు. మరోపక్క ఈ పాకిస్తాన్ అనే ఈ దేశంలో చర్చలు ఫలవంతమైతాయని చెప్పి ప్రపంచ దేశాలు కూడా నమ్మకం లేదు. కారణం ఏంటంటే ఇవాళ మనం ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాము, ఇజ్రాయెల్ అనేది ఇప్పటి వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలే ఈ చర్చలకు సంబంధించిన దాంట్లో. ఒక పక్క ఇజ్రాయెల్ దానికి థ్రెటన్ ఉంది, ఇజ్రాయెల్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి అటు టర్కీ, ఇరాన్, మన ఈ 3 హిజ్బుల్లా, ఈ హౌతీలు, యెమెన్ కి సంబంధించిన వీళ్ళు, హమాస్, వీళ్ళంతా కూడా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని కూడా అసలు ఇజ్రాయెల్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి, దాన్ని ఖతం చేయాలి, దాన్ని అవసరమైతే అణుబాంబులు వేసి దాన్ని స్మాష్ చేయాలనే ఆలోచనలో ఇవాళ ఇరాన్ సహకారంతో చేయాలని ఆ గ్రూప్స్ అన్ని కూడా చూస్తున్నటువంటి సందర్భం. ఒక పక్క అది జరుగుతున్నది. ఇరాన్ నుంచి ఐఆర్జీసీ సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ మీద కుట్ర చేస్తూనే మరోపక్క ఐఆర్జీసీ యొక్క చర్చలు అమెరికాతో పెట్టుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ రావడానికి సముఖంగా లేరండి. వాళ్ళు కూడా ఇవాళ ఇరాన్ నుంచి సంబంధించి అక్కడ స్పీకర్ రావాలి, లేకపోతే అక్కడ విదేశాంగ శాఖ మంత్రి, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఐఆర్జీసీ, ఆ సైన్యం ఏదైతుందో ఐఆర్జీసీ, ప్రభుత్వ పరమైనటువంటి మిలిటరీ కాకుండా ఈ ప్రత్యేకమైన నియంత్రణ వద్ద ఉండేటువంటి అయతుల్లా ఖొమైనీ సామరస్యంగా పరిష్కారం చేసుకుంటామని అనడం లేదు. కారణం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య చర్చే కాకుండా పక్కనున్న మూడో దేశమైన ఇజ్రాయెల్ తోటి సమన్వయం లేదు. కాబట్టి ఈ అమెరికా అనేది దాన్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ ప్రపంచం లేదు, ఇవాళ ఇరాన్ కూడా నమ్మే పరిస్థితిలో లేదు. కాబట్టి అమెరికా ఏ రోజైనా ఎప్పుడైనా కూడా మా మీద దాడి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి, కాబట్టి ఇరాన్ కూడా యుద్ధానికి సన్నద్ధమైనది. ఇంకొకటి ఏమైతుందంటే ఇక్కడ ఇరాన్ ఏమంటుంది అంటే, అమెరికా నేను ఏదైతే ఈ సీజ్ ఫైర్ తర్వాత ఈ ఒప్పందానికి రాకపోతే మీ దేశాన్ని స్మాష్ చేస్తా, మీ మీద భారీ ఎత్తున దాడులు ఉంటాయని చెప్పి అమెరికా హెచ్చరిస్తుంటే, మరోపక్క ఇరాన్ కూడా మా దగ్గర మేము ఒక కొత్త కోణంలో మీ మీద దాడులు చేయబోతున్నాము, మీరు అసలు ఊహించని రీతిలో, ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో మీపై దాడులు చేస్తాం, ఆ విధంగా మేము యుద్ధ రంగంలోకి రాబోతున్నాము అని చెప్పి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున అంటే కెమికల్ బాంబ్స్ వేస్తారా, మరి అణుబాంబులు వేస్తారా, మరి ఏ విధమైనటువంటి కొత్త యుద్ధ నీతితో వాళ్ళు ముందుకు వస్తున్నారు. అసలు మధుసూదన్ గారు, ఇటు అమెరికా యుద్ధం ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా చెప్పిన పాయింట్ ఏంటంటే, అక్కడ అణు నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలన్నింటినీ కూడా క్లోజ్ చేయాలి ఇరాన్ అంటూ కూడా యుద్ధాన్ని ప్రారంభించారు. మొన్న జేడీ వాన్స్ టీమ్ ఇక్కడ చర్చలోకి వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ లోనే ఇటు అణు నిల్వ కేంద్రాలకు సంబంధించి, అదేవిధంగా హార్మోజ్ ఓపెన్ చేయడానికి సంబంధించి ఈ 2 పాయింట్ల దగ్గర చర్చలు అక్కడ విఫలమయ్యంటూ కూడా ఇటు జేడీ వాన్స్ కూడా వెల్లడించారు. అయితే మొన్న మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ కూడా చెప్పింది ఏంటంటే, మేము అక్కడ యురేనియం నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయి, నంటాస్ గానీ, ఫోర్ట్ గానీ, ఇస్ఫహాన్ గానీ, వీటన్నిటిని కూడా పూర్తిగా మేము నేలమట్టం చేసేస్తాం, అక్కడ యురేనియం ధూళిని కూడా బయటకు తీయాలంటే కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ కి సమయం పడుతున్నట్టు కూడా ఇప్పుడు ట్రంప్ చెప్తున్న మాట. ఈ విధంగా చూసుకుంటే అటు పూర్తిగా దాన్ని ధ్వంసం చేసినట్టు, దాన్ని నాశనం చేసినట్టు. కానీ ఇటు ఇంకా యుద్ధానికి సంబంధించి ఇంకా చర్చలు కంటిన్యూ అవుతున్నాయి, మరి దానికి సంబంధించి సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు అమెరికా ఇటు ఇరాన్ నుంచి ఏం ఆశిస్తుంది అనుకోవచ్చు? అమెరికా ఇరాన్ నుంచి ఆశించడానికి ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి స్టేట్మెంట్, అక్కడ ఉన్నటువంటి నౌకా దళాలను, ఎయిర్ ఫోర్స్ ని, అణు కేంద్రాలను మేము ధ్వంసం చేసామని చెప్పి ఒక పక్క అమెరికా చెబుతూనే, మళ్ళీ అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయి, 400 కిలోల
పైన ఉన్న యురేనియం నిల్వలు మా హ్యాండ్ ఓవర్ చేయాలని అంటుండ్రు. అక్కడే డబుల్ స్టేట్మెంట్ వస్తుంది. ఒక పక్క అవన్నీ ధ్వంసం అయిపోయినాయి, వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు లేవు, అణుబాంబులు ఇంకా 10-20 ఏళ్ల వరకు తయారు చేసుకునే కెపాసిటీ లేదని ఒక పక్క చెప్తూనే, మరొక పక్క యురేనియం శుద్ధిని మీరు ఆపివేయాలని ఎక్కడ అసలు తయారు చేసే విధానాన్ని మీరు ధ్వంసం చేసిన తర్వాత ఆపివేయడం ఎక్కడిది? అక్కడ ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని మా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి అంటున్నటువంటి క్రమంలో ఇరాన్ కూడా మా యురేనియం నిల్వల మీద మీ పెత్తనం చెలాయించడం నడవది, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా యురేనియం నిల్వలు మీకు ఇవ్వము, మా అణుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఆపం. అంటే ఈ రెండు ఏదైతే డ్యూయల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యురేనియం కు సంబంధించిన దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం లేదు. దాన్ని ఇవాళ జేడీ వ్యాన్స్ అమెరికా నుంచి, ఇక్కడ ఇరాన్ నుంచి ఖలీఫా స్పీకర్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు మాట్లాడినా కూడా యురేనియం సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఒక సమన్వయం అనేది కుదురుతలేదు. అసలు ఆ చర్చల ద్వారా ఎక్కడన్నా ఒక సంధి దొరికితే యురేనియం సంబంధించిన దాని మీద ఒక పాజిటివ్ థింక్ ఏదైనా వస్తే చర్చలు ఫలవంతమయ్యేటివి. కానీ ఎక్కడ కూడా యురేనియం తప్ప హర్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఈ రెండు తప్ప అనేది అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధానికి సంబంధించి ప్రధానమైనది యురేనియమే. ఈ హర్మోజ్ అనేది ఎప్పుడు కూడా యుద్ధం మొదలయ్యేటప్పుడు లేదు, యుద్ధం మధ్యలో లేదు. అసలు హర్మోజ్ ఫ్రీగా స్వేచ్ఛగా ప్రపంచ వాణిజ్య రవాణా మార్గం ఉండేది. అది దాన్ని ఇవాళ అమెరికా నా పెత్తనము అనే దూరంలో పోవడం వల్ల, దాంట్లో సీ మైన్స్ పెట్టి ఇరాన్ దాంట్లో ఎంటర్ అవ్వడం వల్ల ఇవాళ ఇరాన్ చేతిలోకి పోవడము, దాని ద్వారా ఇవాళ హార్మోజ్ బంద్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ హార్మోజ్ బంద్ అయిపోయిన క్రమంలో యుద్ధం జరుగుతున్న వాతావరణంలో ఈ యొక్క యురేనియము ఈ హార్మోజ్ జరుగుతున్న క్రమంలో అమెరికా ఎప్పుడైతే చర్చలకు పాకిస్తాన్ పిలిచినటువంటి ఇస్లామాబాద్ లో చర్చలు పెట్టినటువంటి క్రమంలో ఒక పక్క చర్చలు పిలుస్తూనే ఇక్కడ ఈ రేవులని ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి ఓడరేవులన్నింటినీ కూడా అమెరికా నేవీతోటి మొత్తం కూడా దిగ్బంధనం అనేది చేసి వాళ్ళ ఓడరేవులను బయట నుంచి ఏవి కూడా జల రవాణా జరగకుండా చేయడము, ఒక ఇరాన్ కు సంబంధించినటువంటి వాణిజ్య నౌకను కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఈ చర్చలు ఫలవంతమయ్యే దిశగా, అంటే ఒక సామరస్య పూర్వకంగా ఒక శుద్ధుద్భావ వాతావరణంలో ఇస్లామాబాద్ లో చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడతలేవు. కాబట్టి ఈ చర్చలు ఈ రోజు జరుగుతాయనైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి అమెరికా నుండి యుఎస్ఏ నుంచి కానీ ఇటు ఇరాన్ నుంచి కానీ ఏ విధమైనటువంటి ప్రకటన మేము వస్తున్నాము అని కానీ ఇప్పటివరకు బయలుదేరినామని కానీ ఇప్పటివరకు సమాచారం ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ఈ యొక్క తీవ్రమైనటువంటి ఒక విపత్తు ఏదైతే ఉందో భవిష్యత్తులో పశ్చిమాసియా మొత్తం కూడా ప్రాంతీయంగా ఇదంతా కూడా పెద్ద యుద్ధ వాతావరణం రాబోతున్నది. ఇది ప్రపంచ మొత్తం కూడా ఓన్లీ ముడి సరుకు ఓన్లీ క్రూడ్ ఆయిల్ మీదనే కాదు, ప్రపంచ వాణిజ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రధానంగా మన ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఎరువులకు సంబంధించిన దాని మీద చాలా పెద్ద ఎత్తున మనకు పడేది ఉంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పంటలకు సంబంధించినవి ఇవన్నీ కూడా గల్ఫా ప్రాంతంకు పోయేటువంటి అన్ని కూడా హార్మోజ్ జలసంధి నుంచి పోవాల్సినటువంటి ఈ షిప్స్ అన్ని కూడా ఆగిపోవడం వల్ల మన రవాణా ఈ వ్యాపారాలంతా కూడా ఎక్కడికక్కడికి పడిపోయి ప్రపంచ ఎకానమీ మీదనే ఇవాళ ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పాకిస్తాన్ అనే దేశంలోనే చర్చలు పెట్టడం అనేది ఉన్నదో అమెరికా చేసినటువంటి పెద్ద పొరపాటు, పెద్ద తప్పు. ఎందుకంటే పాకిస్తానే నిత్యము రావణ కాష్టంలో కాలుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి నిత్యం ఏదో రకమైనటువంటి ప్రతి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటు బెలూచిస్తాన్ లో జరుగుతున్నాయి, ఇటు పంజాబ్ ప్రావిన్స్ లో జరుగుతున్నాయి. ఇవాళ పాకిస్తాన్ లో మొత్తం కూడా ఎక్కడెక్కడ అలజడి జరుగుతూ ఉన్నది. మొన్న కూడా ఈ ఇస్లామాబాద్ లో వాళ్ళు ఎక్కడైతే హోటల్లో బస చేసినటువంటి ప్రాంతంలో కూడా ఈ చర్చలు జరిగేటువంటి సందర్భంలో ఆ దగ్గరి ప్రాంతంలోనే ఒక దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ లో చర్చలు పెట్టడము, ఈ చిన్న దేశం ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఇది నిలకడలేనటువంటి ఈ పాకిస్తాన్ లో చర్చలు పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది ఈ యొక్క చర్చల మీద చాలా పెద్ద ఎత్తున పెద్ద ప్రభావం ఉంటుంది. మధుసూదన్ గారు, ఇటు ఇరాన్ ఆల్రెడీ అమెరికా విధించే గడువులకు కానీ చేసే బెదిరింపులకు కానీ మేము లొంగమని చెప్తున్నారు. అసలు చర్చలకు వచ్చే ఉద్దేశమే లేదని చెప్తున్నారు. ఎందుకంటే అటు పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదంటూ ఇటు ఇరాన్ కరాఖండిగా చెప్తుంది. అయినా సరే ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ కీలక నిర్ణయాల్లో ఇటు పాకిస్తాన్ హైలైట్ చేస్తున్నారు. పాకిస్తాన్ చేసిన అభ్యర్థన మేరకే మేము ఇప్పుడు సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ కూడా అదే విధంగా మా అభ్యర్థనతోనే ఇటు ట్రంప్ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తారంటారు. అసలు దీంట్లో పాకిస్తాన్ ఇంట్రెస్ట్ ఏంటి? పాకిస్తాన్ ఏం లేదండి, పాకిస్తాన్ పూర్తిగా మీతో మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. వీరశేఖర్ గారు, అసలు ఇష్యూకి సంబంధించి ఈ సీజ్ ఫైర్ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? అసలు నిజంగా చర్చలు జరిగే అసలు అవకాశం ఉందంటారండి? ఖచ్చితంగా చర్చలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. చర్చలు జరగటానికి అమెరికా పాకిస్తాన్ వాడుకుంటే యూరోపియన్ కంట్రీస్ ఏ అయితే
ఇరాను ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ని బెదిరించి పావులాగా వాడుకునే పరిస్థితి. పాకిస్తాన్ పరిస్థితి ఇటు ఇస్లామిక్ ఇటు అమెరికా మధ్య ఒక అడచెక్కలో పోక చెక్క అంటారు చూడండి, అట్లా అడకత్తెరలో పోక చెక్కలాగా మధ్యలో నలిగిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎటు తేల్చలేని పరిస్థితి, ఎవరిని చేయలేని పరిస్థితి, ఎవరిని నమ్మించలేని పరిస్థితి. ఇటు ఇరాన్ ని పాకిస్తాన్ నుంచి, అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి దాడులు ఉండవు అని చెప్పి ఇరాన్ ను నమ్మించలేదు. అట్లాగే అమెరికా బేస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇస్లామిక్ దేశాలు ఎవరైతే ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాల నుంచి జరుగుతున్న దాడుల్ని, ఆ బేసుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో యుద్ధం పొడిగించలేని పరిస్థితి, రెండు దేశాలకి రెండు వైపుల నుంచి యుద్ధాన్ని పూర్తి స్థాయిలో యుద్ధం చేయలేని పరిస్థితి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వాడాల్సి వస్తుంది పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలంటే. కానీ యుద్ధం ఆపితే ఎక్కడ పరుగు పోతుందో ప్రపంచ దేశాల్లో అమెరికా యొక్క తన యొక్క ఆర్థికంగా దిగజారిన పరిస్థితి, అట్లాగే ప్రపంచంలో ఉన్న వెపన్స్ లో అమెరికా ఒక పెద్ద దేశం అని చెప్పుకునే పరిస్థితి, ఇదంతా దిగజారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమెరికా యుద్ధాన్ని ఆపలేదు. కానీ ఇక్కడ ఇరాన్ కూడా తమపై జరుగుతున్న దాడులకి ప్రతిదాడులు చేయకుండా పూర్తి స్థాయిలో తమకు వచ్చే ఆదాయ వనరు ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధిని దీన్ని వదులుకునే పరిస్థితిలో లేదని చెప్పి మనం ఈ యుద్ధం ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి మనకు స్పష్టం అవుతుంది. లేకపోతే ఇప్పటికీ యుద్ధం ఆపే పరిస్థితి వచ్చేది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ గట్టిగా పట్టింది. మేము దీన్ని పూర్తిగా ప్రపంచానికి వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, దీని నుంచి మాకు రాబడి రావాల్సిందే. వీరశేఖర్ గారు ఇప్పుడు దానికి సంబంధించి హార్మూజ్ జలసంధిని ఇటు అమెరికా ట్రంప్ కూడా వెల్లడించిన దాని ప్రకారం సీజ్ ఫైర్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ హార్మూజ్ జలసంధిని మేము దిగ్బంధించడం అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేము హార్మూజ్ జలసంధిని మేము ఓపెన్ చేయమంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. మరి దీని మీద ఇరాన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందండి? హార్ముజ్ జలసంధిని వదులుకునే పరిస్థితి ఇరాన్ అయితే కాదు. ఇరాన్ పూర్తి యుద్ధం నుంచి కోలుకోవాలన్నా, పూర్తిగా తన వనరులు తను రక్షించుకోవాలన్నా, దేశాన్ని కాపాడుకోవాలన్నా హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే ఆదాయం మాత్రమే తన ప్రపంచంలో తన దేశం నుంచి ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్ ధరల కన్నా, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే దానికన్నా కూడా ఈ హార్ముజ్ నుంచి వచ్చే దీని నుంచి వచ్చే ఈ నిధుల వల్లనే తన దేశాన్ని తను మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది వదులుకునే పరిస్థితిలో ఇరాన్ లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. అమెరికా మేము పూర్తి స్థాయిలో దాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పడం అనేది ప్రగల్భాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అమెరికాకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఇరాన్ కి మద్దతుగా నిలిచిన దేశాలన్నీ కూడా, ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా అమెరికా ఇజ్రాయిల్ బేస్ మీద దాడులు చేస్తా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇవి ఇరాన్ గట్టి పట్టింది. దీంట్లో భాగమే పాకిస్తాన్ కూడా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి, తనకు ఇష్టం ఉన్నా లేకున్నా. అంతేగాని అమెరికా ఏదో పిలిచింది, అమెరికా తరఫున మాట్లాడుతున్నామని చెప్పిన పరిస్థితుల్లో పాకిస్తాన్ వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఒకప్పుడు ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ పాకిస్తాను సైన్యాధిపతిగా ఉంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. వీళ్ళు రెండు యుద్ధాన్ని ఆపాలి అంటే దానికి సరిపోయిన దేశాన్ని ఏదైనా పట్టుకొని చేస్తే సరిపోయింది, రష్యా కానీ, భారత్ లాంటి, చైనా లాంటి దేశాలని. కానీ ఒక చిన్న పాకిస్తాన్ ని మీడియేటర్ గా పెట్టి వీళ్ళు చేయటం అనేది మరి చాలా ఆలోచించాల్సిన విషయం. ఇది కాదు పూర్తిగా ఈ తెగే విషయం అయితే, ఇప్పట్లో తెగే విషయం అయితే కాదు. కానీ యుద్ధం చేయలేని పరిస్థితుల్లో రెండు దేశాలు ఉన్నాయనేది స్పష్టం అవుతుంది మనకి ఈ పరిస్థితుల ద్వారా. వీరశేఖర్ గారు, ఇప్పటికే ఇటు యుఏఈ, గల్ఫ్ కంట్రీస్ లో ఏ విధంగా అయితే యుద్ధం వల్ల నష్టపోయాయో వాటికి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వాలంటూ కూడా యుఏఈ అడుగుతుంది, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం కనుక ఒకవేళ క్లోజ్ చేసేలా ఉంటే, ఒకవేళ శాంతి చర్చలు జరిగి సావకాశంగా ఉన్నట్లయితే తమ డిమాండ్ ప్రకారం ఇరాన్ కి కూడా నష్టపరిహారంగా ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వాలంటూ కూడా ఇటు ఇరాన్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఇటు యుద్ధం నుంచి వైదొలగాలి అంటే ఇప్పుడు ప్యాకేజ్, ఇప్పుడు ఇదంతా కూడా ఆర్థిక నష్టాన్ని ఇప్పుడు అమెరికా భరించాల్సి వస్తుందంటారా? ఎవరు భరించాలి? ఇప్పుడు ఒక దేశంలో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం జరిగితే, లేకపోతే రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరిగితే ఆ దేశం ఇస్తుంది. ఇది ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన వీటి మీద వాళ్ళ
ఏ దేశము ఒక దేశానికి సారూప్యత లేదు. ఇవి డెమోక్రటికల్ దేశాలు అయితే అవి రాజ్యాంగబద్ధం లేని దేశాలు. వాళ్ళలో అక్కడ డెమోక్రసీ లేదు. వాళ్ళ యొక్క అను మధుసూదన్ గారు, ఒక పక్కన ఇటు మనకి జేడీ వాన్స్ కూడా మేము చర్చలకు వచ్చే ఉద్దేశం లేదంటున్నారు. అదేవిధంగా మేము చర్చల్లో పాల్గొనడానికి అసలు సిద్ధంగానే లేము అంటూ కూడా ఇటు ఇరాన్ కూడా చెప్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మధ్యలో తన ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. మధుసూదన్ గారు, మరి పాకిస్తాన్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఏ విధంగా ఉండిపోతుంది? నిజంగా అసలు శాంతి చర్చలకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? పాకిస్తాన్ కంత శక్తి లేదు, ఇది చర్చలు జరిపించేంత శక్తి, రెండు దేశాలను ఒప్పించే శక్తి లేదు. పాకిస్తాన్ దళారీ పని చేస్తున్నది, కానీ ఆ మీడియేటర్షిప్ లో కూడా అది ఫ్లాప్ అయింది. వాళ్ళ పాకిస్తాన్ మాటని నమ్మేటువంటి పరిస్థితి ఏ దేశం మీద లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ పాకిస్తాన్ రిజెక్ట్ చేస్తుంది. పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అమెరికాకి ఏం కావాలి? ఒక దళారీ కావాలి, ఒక ఏజెంట్ కావాలి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఇవాళ అమెరికాకు ఏజెంట్ గా దళారీలా పనిచేయడానికి ఇవాళ సిద్ధంగా లేదు. ఇవాళ భారత్ కావచ్చు, చైనా, రష్యా, ఆయనకున్నటువంటి నాటో దేశాలు ఏవి కూడా ఇవాళ అమెరికా తోటి కలిసి వచ్చి మీ ఇద్దరి మధ్యలో చర్చలకు మేము కూర్చోబెడతాం, మా యొక్క దేశాన్ని మేము వేదికగా ఏర్పాటు చేస్తామని చెప్పి నాటోలో ఉన్నటువంటి ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, టర్కీ కావచ్చు, ఏ దేశం కూడా ఇవాళ ముందుకు రావడం లేదు. కారణం ఏంటంటే ఆ దేశంలో ఇట్లా చర్చలు పెట్టిన తర్వాత ఈ అమెరికా దుందుడుగు విధానాలు, ఈ ట్రంప్ యొక్క ఎప్పటికప్పుడు మాట మార్చే ధోరణి, ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు మార్చేటువంటి విధానం ఏదైతుందో అమెరికా యొక్క దౌత్య నీతి మీద నమ్మకం లేనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచ దేశాలకు వచ్చింది. కాబట్టి ఒకవేళ దౌత్యం చేసి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి ఒక దేశంలో చర్చలు పెట్టినా కూడా ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి మీడియేటర్షిప్ చేసినటువంటి దేశం మాటలు ఇవాళ అమెరికా వినే పరిస్థితి. ఇరాన్ వింటదేమో ఓ స్థాయి వరకు. ఇరాన్ వాళ్ళకు ఆర్థికంగా నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళ మొత్తం సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ బతకడానికి, మళ్ళీ పునర్జీవం పోసుకోవడానికి, ఆ దేశాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. వాళ్ళకి ఇంకా ప్రపంచ దేశాల అండా అవసరం. కాబట్టి వాళ్ళు ఓ స్థాయిలో వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళు అమెరికా ఈ చర్చలు మొదలు పెట్టిన తర్వాత ఇరాన్ చెప్పినటువంటి విషయాలకు అమెరికా వినే పరిస్థితి లేదు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి దేశము పిచ్చి దేశం అయిపోతుంది. అంటే చర్చలలో కూర్చొని విఫల దేశంగా అది మిగిలిపోతుంది. అంటే పలానా సెంటర్ లో కూర్చున్నారు, ఒక ఇండియాలో కూర్చున్నారు, ఇండియాలో చర్చ జరిగింది, ఇక్కడ ఈ దేశంతో కాలేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. కేవలం పాకిస్తాన్ ఎందుకు వ్యవస్థ పోషిస్తుందంటే పాకిస్తాన్ దగ్గర తినడానికి తిండికి లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా, ఆర్థిక ద్రవ్య నిల్వలన్నీ కూడా మొత్తం ఖతమైపోయినాయి. ఏ పూట కాపూట అప్పులు తెచ్చుకొని వాళ్ళ దేశాన్ని నడిపించుకునేటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఈ మీడియేషన్ షిప్ వేస్తే ఇటు చైనా నుంచి, ఇటు అమెరికా నుంచి, ఇటు ఇరాన్ నుంచి, సౌదీ నుంచి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఫైనాన్షియల్ గా సపోర్ట్ దొరుకుతాయనే ఆలోచనతోటి వాళ్ళు బిచాన్ల లెక్క తిరుగుతున్నటువంటి క్రమంలో, క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళు బిచాన్లలా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఏదో విధంగా నెగోషియేషన్ చేసి కలపాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప పాకిస్తాన్ కు ఆ శక్తి లేదు. అమెరికా కూడా ఒక రకంగా సుధా గారు, అమెరికా కూడా ఒక రకంగా ఈ చర్చలు ఫలవంతం కావాలని కోరుకోవడం లేదు. కారణం ఏంటంటే ఈ యొక్క చర్చలలో ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఇజ్రాయెల్ అనేదే లేదు. ఇవాళ ఇజ్రాయెల్ అనేది లేకుండా ఈ 3 దేశాల మధ్య చర్చ జరగదు. ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య చర్చ జరిగినా కూడా మళ్ళీ అమెరికా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్ముకుంటూ, అత్యాధునిక ఆయుధాలు, ఈ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఇస్తూనే మళ్ళీ ఇరాన్ మీద, లెబనాన్ మీద, సిరియా మీద, అన్నిటి మీద కూడా దాడులు మళ్ళీ ఆ రకంగా కూడా చేయిస్తుంది. కాబట్టి ఈ యుద్ధం అనేది సమస్యపోయే అంశం కాదు. ఒకవేళ నిజంగా అమెరికాకి ఈ యుద్ధంలో సంధి కావాలి, కలిసిపోవాలనే ఆలోచన ఉంటే ఇప్పటికీ కూడా అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి, అక్కడ ఏమీ లేవని చెప్పినటువంటి అమెరికా, మరి సంధి పెట్టుకొని చర్చలు పెట్టుకుంటున్నటువంటి అమెరికా, మళ్ళీ అక్కడ ఈ యొక్క ఇరాన్ కి సంబంధించినటువంటి ఓడరేవులు అన్నిటి కూడా ఎందుకు దిగ్బంధంగా సందర్భం వచ్చి టైం లేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరశేఖర్ గారు. సో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ట్రంప్ తీసుకునే కీలక నిర్ణయం సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ లోపల మళ్ళీ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందా? ఇటు జేడీ వాన్స్ టీమ్ కానీ, అదేవిధంగా ఇటు ఇరాన్ అదేవిధంగా ఐఆర్జీసీ కానీ ఇటు చర్చలకు వచ్చే ఉద్దేశం లేదంటూ కూడా ఖరాఖండిగా చెప్తున్నాయి. మరి పాకిస్తాన్ అభ్యర్థన మేరకు జరిగిన ఈ సీజ్ ఫైర్ కంటిన్యూషన్ లో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్.